హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. సో ఇవాళ చార్ల్స్టన్ వ్లాగ్ అనమాట. ఇట్స్ లైక్ 6:20 AM. ఇప్పుడే లేచా, మంచిగా నిద్రపట్టింది ప్రశాంతంగా. సో ఇవాళ చార్ల్స్టన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వ్లాగ్లో. అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు కొంచెం సబ్స్క్రైబ్ అయిన పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, యూ కెన్ ఫాలో మీ దేర్. సో ప్రస్తుతానికి టుడేస్ ప్లాన్ ఇస్, మా వాళ్ళు స్నానం చేస్తున్నారు. సో లాస్ట్ నేనే ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వాలి. 7:20కి సన్ రైజ్ ఉంది, ఇంకొక 40 minutes ఉంది మనకి. అండ్ తర్వాత నిన్న యాక్చువల్గా ఏంజల్ ఓక్ ట్రీకి వెళ్ళాలి. సో ఏంజల్ ఓక్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఓల్డెస్ట్ ట్రీ అంట, 400 years నుంచి ఉందంట ఆ ట్రీ. బట్ నిన్న మనకి లైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల చూడలేం మనం ఆ ట్రీ. సో ఇవాళ సన్ రైజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆ ఏంజల్ ఓక్ ట్రీ దగ్గరికి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి ఒక 10 AM 10:30 AMకి చార్ల్స్టన్ హిస్టారిక్ డౌన్ టౌన్ అని ఉంది, ఇక్కడి నుంచి ఒక 20 minutes. సో అది ఇంకా ఐలాండ్, ద మెయిన్ చార్ల్స్టన్ ఐలాండ్ అదనమాట. సో సాయంత్రం 3 or 4 PM దాకా ఆ చార్ల్స్టన్ హిస్టారిక్ డౌన్ టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి, నాకు ప్లేస్ నేమ్స్ కరెక్ట్ గుర్తులేవు బట్ ఐ లిస్ట్ డౌన్ ఎ ఫ్యూ ప్లేసెస్. సో ఆ ప్లేసెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తా. సో అవన్నీ వరుసగా 1 by 1 చూసుకుంటూ లంచ్ చేసి సాయంత్రం 3 or 4 PMకి మధ్యలో అట్లాంటా డ్రైవ్ స్టార్ట్ చేయడం ప్లాన్. అండ్ వీ హ్యావ్ టు రీచ్ అట్లాంటా బై మేబీ 8 or 9 PM. సో కొంచెం ఎర్లీగా రీచ్ అయితే మళ్ళీ అక్కడ హోటల్ చెక్-ఇన్ చేసి నిద్రపోతే రేపు మార్నింగ్ అట్లాంటా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద హోల్ ప్లాన్ ఫర్ టుడే. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ చార్ల్స్టన్. సో ఇట్స్ లైక్ 7:10, ఇంకో 10 minutesలో సన్ రైజ్. అండ్ బీచ్ చైర్స్ వాళ్ళే ఇచ్చారు ఎయిర్బిఎన్బిలో. ట్రక్ మై డ్రోన్ అండ్ అందరం ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. కరెక్ట్ 500 feet మన ఎయిర్బిఎన్బి ఇట్లా ఈ లైన్లో ఉంటుంది. ఇలా ఇక్కడ వాక్ చేసుకుంటూ అక్కడ కరెక్ట్గా బీచ్ పేరులోకి పబ్లిక్ ఎంట్రన్స్ ఉంటుంది. సో అలా లోపలికి వెళ్ళిపోవటమే. మన వాళ్ళు వెళ్తున్నారు చూడండి అక్కడ. మై గాడ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. అసలు అది చూడండి, సన్ రైజ్, స్కై మామూలుగా లేదు. ఇట్స్ లైక్ డ్రీమీ, అంటే దట్ వైబ్ ఉంటుంది చూసారా, ఎక్కడో మనకి సినిమాల్లో చూపిస్తారు. సేమ్ పర్పుల్ స్కై, మంచి సన్ రైజ్, మంచి బీచ్, అండ్ ఇటంతా మన హోటల్స్ అన్నీ ఉంటాయి. సో గుడ్, సో గుడ్. అసలు లిటరల్లీ చాలా బాగుంది. సమ్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్ ఐ హ్యావ్ సీన్. చాలా బాగుంది. ఇది బేసిక్గా పర్టికులర్గా లొకేషన్ ఏం లేదు. దిస్ ఇస్ ఫాలీ బీచ్ ఏరియా. ఇది 5th Street పబ్లిక్ ఎంట్రీ అనుకుంటా. సో మేము ఉండే ఎయిర్బిఎన్బి చూపించలేదు కదా, ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్, చూపిస్తా. బట్ సన్ రైజ్ అయితే
ఐ థింక్ నేను లాస్ట్ టైం సన్ రైజ్ ఇన్ ద యూఎస్ హాలీవుడ్ మయామీలో చూసా. అండ్ మళ్ళీ నాకు తెలిసి ఈ ఈస్ట్ కోస్ట్ సన్ రైజ్ ఇప్పుడే చూడటం. బట్ ఆ సన్ రైజ్ రాకముందు ఆ కలర్స్ ఏవైతే ఉంటాయో స్కైలో చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ సన్ రైజ్ అయిన తర్వాత కూడా చాలా బాగుంది. సో మేమున్న ఎయిర్బిఎన్బి ఇదనమాట. ఇక్కడ అవుట్డోర్, నేను నైట్ మీకు చూపించలేదు కదా. సో ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాం. అండ్ ఇది ఎయిర్బిఎన్బి. సో దీంట్లో మనకి ABC 3 యూనిట్స్ ఉన్నాయి. సో ఎవరి యూనిట్ వాళ్ళకి విడివిడిగా ఉంటుంది, బట్ కామన్ ప్యాటియో ఏరియా. సో మేమున్న ఏ యూనిట్ ఇక్కడ నుంచి కింద నుంచి యాక్సెస్ చేసేయచ్చు. ఇప్పుడు కొంచెం గలీజ్గా ఉంది, బట్ ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట. సో ఇంకా బ్యాగ్స్ అవన్నీ తీసుకొని కార్ ఎక్కేసి చెక్అవుట్ చేసేటమే. లెట్స్ గో టు ఏంజెల్ ఓక్ ట్రీ. This tree here you see is angel oak tree, 400 years old anta. And we just parked over here. అండ్ అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. ఐ థింక్ అసలు లోపలికి వెళ్ళొచ్చో లేదో, ఇక్కడ మనకి ట్రెస్ పాసింగ్ లేదని చెప్పి ఇట్లా వేసారు. బట్ చుట్టూతో వేసారు లేదో ఐ డోంట్ నో. బట్ దిస్ ఇస్ ద ట్రీ. జస్ట్ పార్క్ నియర్ ద హిస్టారిక్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్. సో అక్కడ 1 hour పార్కింగ్స్ అని చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఎక్కడ పార్కింగ్ దొరికితే అక్కడ పెట్టేసి ఇట్లా స్ట్రీట్లో మార్కెట్స్ అండ్ ఆల్సో ఇంక ఇట్లా వాక్ చేసుకుంటూ స్ట్రైట్ వెళ్తే రెయిన్బో రో అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ బిల్డింగ్స్ అవి ఇవి బాగుంటాయంట. సో మధ్యలో ఇట్లా పార్కింగ్ లాట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవడమే. అండ్ మధ్యలో ఒక స్ట్రీట్ మార్కెట్ లాగా కనపడింది షాపింగ్. సో అక్కడ కూడా షాపింగ్ అదంతా చేసుకొని వీఆర్ ఆల్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్. ఏ క్లాస్ రా నువ్వు? 18th క్లాస్. నీకు షూ లేస్ కట్టుకోవడం రాదా? మళ్ళీ సరే కట్టి చూపి. సో రైట్ నౌ వీఆర్ అట్ ద ఫ్రెంచ్ క్వార్టర్ అండ్ వాటర్ ఫ్రంట్ పార్క్. సో ఇక్కడ వెనకమాల బ్యాక్ సైడ్ పైనాపిల్ ఫౌంటైన్ అని ఒకటి ఉంది. సో బేసిక్గా ఈ చార్ల్స్టన్ సౌత్ క్యారోలినా వైబ్ మొత్తం ఎట్లా ఉంటుందంటే, మనకి ఇండియాలో దట్ పాండిచ్చేరి అండ్ గోవాలో బిల్డింగ్స్ మంచిగా కలర్ఫుల్గా బేసిక్గా చూడటానికి స్ట్రీట్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క లాగా ఉంటుంది. హిస్టారిక్ డౌన్ టౌన్ లాగా హిస్టారిక్ వ్యూస్ అంటే ఆ బిల్డింగ్స్ అలా ఉంటాయి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో చూసి ఏముంది ఇక్కడ అని అనే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లోనే పెట్టేస్తారండి, ఎందుకంటే వాళ్ళు చూసి అదే అంటారు. సో బేసిక్గా సరదాగా అట్లా స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరిగాం మధ్యాహ్నం దాకా. అండ్ ఇప్పుడు ఇంక పైనాపిల్ ఫౌంటైన్ చూసుకొని మధ్యాహ్నం లంచ్ చేసి అట్లాంటా స్టార్ట్ అయిపోతాం. అక్కడికి వెళ్ళి హోటల్ చెకింగ్ చేసి అట్లాంటాలో ఏం చేయాలో ఆలోచిద్దాం. రేపైతే ఓల్డ్ ఆఫ్ కోకోలా మ్యూజియం చూస్తాం. సో ప్రస్తుతానికైతే లెట్స్ సీ దిస్ పైనాపిల్ ఫౌంటైన్ అండ్ హెడ్ బ్యాక్ టు అట్లాంటా ఆఫ్టర్ లంచ్. లెట్స్ గో.
నందన్ ఎలా ఉంది సౌత్ కేరళ? సూపర్ ఉందా? ఇందాక దాకా ఇవన్నీ అక్కడ గుంటూరు పార్క్ లో ఉంటాయి అన్న. అది గాంధీ వారికి బీచ్ బాగుందా? బీచ్ బాగుంది. ఈ స్ట్రీట్స్ బాగాలేవా? ఈ స్ట్రీట్స్ పాండి రాలేదు చూసినట్టే ఉంది. ఒరే ఎప్పుడైనా బుక్స్ అయినా అంత సీరియస్గా చదివావరా? నాకేం అర్థం కాదు. పేపర్లు ఇచ్చారు ఫ్రెండ్స్, ఫుడ్ వచ్చేలోపు చదువుకోండి. 5 లాంగ్వేజెస్ ఆఫ్ లవ్ అంట, 40 ప్రామిసెస్ ఫర్ మ్యారేజ్ అంట, వర్డ్స్ ఉమెన్ యూజ్. Words men use too. We only use one word. అది వేరే లిరిక్, నువ్వు పాడే వేరే లిరిక్. వెనకాల ఏం చేస్తున్నాడు? రాజా కూడా వైభవ్ అంటే మైకిల్ రాజా 13 టేబుల్ చెప్పు రాజా. నువ్వు ఒక్కడే స్కూల్లో నేర్పించారా మీకు అని అడిగి, అన్ఫార్చునేట్లీ 12 దాకా నేర్పించారు. 10 దాకా నేర్పిస్తే మిగిలిన అయ్యా. నాకు ఓన్లీ 1 టేబుల్ 5 టేబుల్ 10 టేబుల్ వచ్చింది. హే గైస్, సో ఇప్పుడే డ్రైవ్ అయిపోయింది. ఇట్స్ 9. సో ఇంకా చెక్ ఇన్ చేయలా, ఫుల్ ఆకలేస్తుంది. 5 hours స్ట్రెచ్ డ్రైవ్, అలిసిపోయాను బాగా. వి జస్ట్ పార్క్డ్ హియర్. సో ఇక్కడ మెడిటరేనియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. సో ఆ మెడిటరేనియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఒకేసారి హోటల్ చెక్ ఇన్ చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఫస్ట్ అయితే. సో ఇవాళకైతే మోస్ట్లీ అంతే. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ తినేసి హోటల్ చెక్ ఇన్ చేసి నైట్కి రెస్ట్ తీసుకొని రేపటి ప్లాన్ బాబ్స్ మందిర్ అనుకుంటున్నాం, ఎక్వేరియం అనుకుంటున్నాం, అండ్ ఆల్సో వరల్డ్ ఆఫ్ కోకోలా అనుకుంటున్నాం. సో అవన్నీ కూడా చూసేయాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి, ఈ వీడియోని లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఐ విల్ సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ వన్. సీ యూ, చోట బాయ్.